హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం సోషల్లో 7th క్లాస్లో మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యం అనే లెసన్ని చెప్పుకుందాం. ముందుగా లెసన్ చెప్పే ముందు మీరు ఈ 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ అన్నమాట. ఇది ఆ టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకుంటే మీకు ఈ లెసన్ క్లారిటీగా అర్థమవటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మన ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం ఓకే, ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో బాబర్ స్థాపించాడు. 1526లో బాబర్ స్థాపించాడు. ఈ బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి, ఓకేనా, ఢిల్లీ సుల్తాన్లో చివరి రాజు ఎవరు? ఇబ్రహీం లోడి. పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంలో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట 1526లో. ఈ మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుంచి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చింది మొఘల్ అనే పదం? మంగోల్ అనే పదం నుంచి వచ్చింది. ఈ మొఘల్ సామ్రాజ్యంలో ముందుగా గొప్ప రాజులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూద్దాం. వాళ్ళలో బాబర్, హుమాయూన్, అక్బర్, ఓకే, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకేనా? బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళనమాట. వీళ్ళకి వరుసగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఇది: బాద్షా. ఓకేనా? వీళ్ళు గొప్ప మొఘలులు అంటే వీళ్ళు అనమాట. వీళ్ళని వరుసగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అనమాట బాద్షా. వీళ్ళ పేరులో నుంచి మొదటి అక్షరం మనం తీసుకుంటే మనకి బాద్షా అనే కోడ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఈ మొఘల్ సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు ఎవరు? బాబర్. బాబర్ అనే ఆయన యుద్ధ వ్యూహాలు రచించడంలో గొప్ప నేర్పరి. మరియు ఈయన టర్కీ సాహిత్యంలో గొప్ప కవి. ఈయన 1530లో మరణించాడు. 1526లో మనకి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం ఇండియాలో స్థాపించడం జరిగింది. అయితే 1530లో ఈయన మరణించడం జరిగింది. అయితే ఈ 1526 నుంచి 1857 వరకు కూడా ఈ మొఘల్ వంశస్థులు భారతదేశాన్ని పరిపాలించడం జరిగిందనమాట. ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క సరిహద్దులు చూసినట్లయితే మొత్తం మీద ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమన ఆఫ్ఘనిస్తాన్ వరకు, నార్త్న హిమాలయాల నుంచి సౌత్న గోల్కొండ వరకు కూడా ఆక్రమించారనమాట వీళ్ళు. ఓకేనా? మొత్తం భారతదేశంలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో, ఓకేనా, ఈస్ట్లో బెంగాల్ నుంచి, వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ వరకు, నార్త్న హిమాలయాల నుంచి ఇక్కడ సౌత్న గోల్కొండ వరకు కూడా వీళ్ళు ఆక్రమించడం అయితే జరిగింది. మొదటివాడు బాబర్ యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి. మరియు టర్కీ సాహిత్యంలో బాబర్ ఒక గొప్ప పండితుడు, కవి. ఓకేనా? ఈ బాబర్కి సంబంధించి ఇక్కడ మీకు తెలుసా, డూ యూ నో ఇవ్వటం జరిగింది. ఈ బాబర్కి సంబంధించి తల్లిదండ్రుల్లో తల్లి
ఓకేనా. తల్లి తరపు వంశస్థులు చెంగిస్ ఖాన్ వంశానికి చెందిన వాళ్ళంట. అయితే తండ్రి తరపు ఏమో తైమూర్ వైపు చెందిన వంశస్థులు అంట. ఈ తైమూర్ దండయాత్రలు ఎక్కడ జరిగాయి? మనకి ఢిల్లీ సుల్తాన్లో తుగ్లకుల కాలంలో మనకి తైమూర్ దండయాత్రలు జరిగాయని చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళైతే ఈ చెంగీజ్ ఖాన్ రెండో కుమారుడైన చగతాయ్ పేరు మీద ఈయన బాబర్ అనే ఆయన చగతాయిడ్లు అని పిలిపించుకోవడానికి బాగా ఇష్టపడేవాడంట. వీళ్ళ మొఘల్స్ అనే కంటే చగతాయిడ్లు అని పిలిపించుకోవడానికి ఈ బాబర్ బాగా ఇష్టపడేవాడు. ఓకేనా. బాబర్ తర్వాత మనకి హుమాయూన్. ఓకేనా. బాబర్ చనిపోయిన తర్వాత హుమాయూన్ అధికారంలో రావడానికి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. ఓకేనా. వాళ్ళ సహోదరుల నుంచి గట్టి పోటీని అయితే ఎదుర్కోవడం జరిగింది. అటకేలకి పరిపాలన చేయడానికి అయితే వచ్చాడనమాట. అయితే ఈ హుమాయూన్ కాలంలో బీహార్ మరియు బెంగాల్లో షేర్షా సూర్ అనే ఒక సమర్థవంతమైన రాజు అయితే ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడు? ఈ హుమాయూన్ని 2 సార్లు ఓడించాడు అనమాట. 2 సార్లు ఓడించాడు. అది ఎప్పుడంటే 1539 మరియు 1540. ఇది చౌసా యుద్ధంలో, ఇది కనౌజ్ యుద్ధంలో 2 సార్లు ఈ షేర్షా సూర్ ఈ హుమాయూన్ని ఓడించడం జరిగింది. అయితే ఈ 1540లో ఓడించిన తర్వాత హుమాయూన్ని ఇరాన్ తరిమేశాడు. ఆ తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ చక్రవర్తి అయిన సఫావిద్ షా సహాయంతో ఈ హుమాయూన్ మళ్ళీ 1555లో ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఈ 1540లో ఓడించిన తర్వాత 1545 అంటే 5 సంవత్సరాలకి ఈ షేర్షా సూర్ ఎలా చనిపోతాడంటే ఫిరంగి గుండు ప్రమాదంలో చనిపోతాడు అనమాట. అందుకని మళ్ళీ 1555లో ఈ హుమాయూన్ ఇరాన్ చక్రవర్తి అయిన సఫావిద్ షా సహాయంతో మళ్ళీ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఓకే, ఇక్కడ ఈ షేర్షా సూర్ గురించి చెప్పుకోవాలంటే ఇతని యొక్క ఆఫ్ఘన్ నాయకుడు అనమాట. ఓకే, ఇతను ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు మరియు యుద్ధ వ్యూహాలు పన్నటంలో కూడా నేర్పరి అనమాట. ఈయన పరిపాలనలో తక్కువ సమయం పరిపాలించినా కానీ ఈయన 3 రకాల పద్ధతులను అయితే ప్రవేశపెట్టాడు. అవి భూమి శిస్తు పద్ధతి, తపాలా వ్యవస్థ మరియు నూతన ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఈయన ప్రవేశపెట్టిన రూపాయి తర్వాత కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందంట. ఈయన ప్రవేశపెట్టిన రూపాయి తర్వాత కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈయన 1545లో ఈయన ఫిరంగి గుండు ప్రమాదంలో చనిపోవడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ హుమాయూన్ ఏమో 1556లో చనిపోయాడు. 45లో చనిపోయాడు. ఓకే, నెక్స్ట్ ఈ హుమాయూన్ తర్వాత హుమాయూన్ కొడుకైన అక్బర్. హుమాయూన్ చనిపోయిన నాటికి అక్బర్కి కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. కేవలం 13 సంవత్సరాలు. అయితే ఆ అక్బర్కి అప్పుడు సంరక్షకుడుగా బైరామ్ ఖాన్ ఎవరున్నారు? సంరక్షకుడుగా బైరామ్ ఖాన్ ఆయన సంరక్షకుడుగా ఉన్నాడనమాట. ఉండి ఈ పరిపాలనా వ్యవహారాలు కూడా ఈయన చూసుకునేవాడు. ఎవరు? బైరామ్ ఖాన్. అయితే ఇదే అదునుగా చూసి బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేము 1556లో ఎవరు? బెంగాల్ ప్రధానమంత్రి ఢిల్లీని చేజిక్కించుకుందామని చూస్తే 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేముని ఓడించి చంపివేశాడు. ఏం చేశాడు? చంపివేశాడు. ఓకే, అత్తడితో ఇంకా ఢిల్లీ సామ్రాజ్యంలో
ఎదురు తిరిగే రాజు అనేవాడు లేకుండా పోయాడనమాట. తర్వాత ఇక్కడ ఢిల్లీ ఆగ్రాల్లో కూడా తన అధికారాన్ని అక్బర్ సుస్థిరపరుచుకున్నాడు. ఈ తర్వాత చునార్ మరియు మాల్వా గోండ్వానాలని చునార్ మాల్వా గోండ్వానాలని జయించాడు అనమాట. తర్వాత జైసల్మీర్, బికనీర్ అండ్ జోధ్పూర్ కూడా ఎవరు అక్బర్ జైసల్మీర్, జైపూర్ అండ్ బికనీర్ ఈ సామ్రాజ్యాలను కూడా అక్బరు జయించాడు. ఇదే కాక గొప్ప ధైర్యవంతులైన రాజ్పుత్ రాజులతో మంచి సహసంబంధాలనే ఏర్పరచుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే జైపూర్ యువరాణి అయిన జోధాబాయిని వివాహం చేసుకున్నాడు. జైపూర్ యువరాణి అయిన జోధాబాయిని వివాహం చేసుకున్నాడు. ఓకే, ఇంకా ఈ రాజ్పుత్ రాజుల్లో కొంతమందిని అక్బర్ ఆస్థానంలో పెద్ద పెద్ద స్థానాల్లో అంటే పై స్థానాల్లో మంత్రులుగా నియమించుకున్నాడు. వాళ్ళలో రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్, రాజా భగవాన్ దాస్ వంటి వాళ్ళు కొందరు అన్నమాట. అయితే ఈ రాజ్పుత్ వంశానికి చెందిన మహారాణా ప్రతాప్ మాత్రం అక్బర్ పరిపాలించినంత వరకు అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించలేదన్నమాట. ఈయనతో పాటు ఓకే నెక్స్ట్ అహ్మద్ నగర్ రాణి అయిన రాణి చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అన్నమాట. ఇంతవరకు నెక్స్ట్ అక్బర్ తర్వాత జహంగీర్. అక్బర్ తర్వాత ఎవరు వచ్చారు? జహంగీర్. ఓకేనా. ఈ జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ అసలు పేరు ఏంటి? సలీం. ఓకే, అయితే ఈయన జహంగీర్ అనే బిరుదుతో ప్రాచుర్యం పొందాడు అనమాట. ఈ జహంగీర్ అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే ప్రపంచ విజేత. ఈయన ఏం చేశాడంటే ఈ అక్బర్ ప్రవేశపెట్టిన వాటన్నిటిని అనుసరించాడు. మరియు రాజపుత్రులతో ఈయన కూడా సహసంబంధాలని కొనసాగించాడు అనమాట. ఎవరు? జహంగీర్. ఓకే, దానివల్ల ఈయన అక్బర్ కాలంలో ఉన్నట్లుగానే ఈ రాజ్యం అనేది సుభిక్షంగా ఉండటం జరిగింది. అయితే ఈ జహంగీర్ మొక్కలు, జంతువులు, పక్షులు పట్ల చాలా ప్రేమాభిమానాలు కల వ్యక్తి. ఈ జహంగీర్ మరియు ఇంకా చిత్రలేఖనాన్ని కూడా మంచిగా ప్రోత్సహిస్తూ ఉండేవాడు. స్వయంగా ఈయన చిత్రకారుడు. ఓకే, అయితే ఈయన వృద్ధాప్యంలో సరిగా ఆరోగ్యం సహకరించకపోయేసరికి ఈ జహంగీర్ భార్య కొన్ని పనులు చూసుకోవడం జరిగింది. రాజ్యానికి సంబంధించిన పనులు చూసుకోవడం జరిగింది. ఆ పేరే నూర్జహాన్. ఓకే, జహంగీర్ తర్వాత వాడు ఎవడు మనకి చెప్పండి? ఈయన తాజ్ మహల్ని నిర్మించాడు అనమాట. జహంగీర్ తర్వాత ఆయన జహంగీర్ కొడుకు. ఆయనే తాజ్ మహల్ని కట్టించాడు. ఆయన పేరే షాజహాన్. ఈ షాజహాన్ ఎక్కువగా మొఘల్ సామ్రాజ్యంలో అందరి రాజుల్లో కల్లా షాజహాన్ కాలాన్ని సాంస్కృతిక కాలంలో స్వర్ణయుగంగా పేర్కొంటారనమాట. సాంస్కృతిక రంగంలో స్వర్ణయుగంగా షాజహాన్ కాలాన్ని మొఘల్ సామ్రాజ్యంలో పేర్కొంటారు. ఎందుకంటే ఈయన గొప్ప గొప్ప కట్టడాలు ఈ ఇండియాలో కట్టించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ షాజహాన్ని ఖుర్రం అని కూడా అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. ఈయన కట్టించిన కట్టడాలు తాజ్ మహల్, ఎర్రకోట, ఓకేనా, జామీ మసీద్, ఓకే, అండ్ దివానీ కాస్, ఓకే, ఇలాంటివి కట్టించారు అనమాట. నెక్స్ట్ దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లోనే జయించాడు. నెక్స్ట్
ఈ షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. నెక్స్ట్ ఎవరు? షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. 1658లో షాజహాన్ చనిపోయిన తర్వాత మొత్తం షాజహాన్ ముగ్గురు కుమారుల్లో ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించాల్సిందిగా వాళ్ళ ముగ్గురు మధ్యలో వైరం వచ్చింది. వాళ్ళలో అందరినీ తలదన్ని ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన ఖురాన్ మరియు ఇస్లాం మత బోధనల పట్ల చాలా భక్తి శ్రద్ధలతో ఉంటాడు అనమాట. ఖురాన్ బోధనలకు అనుగుణంగా ఆయన జీవితాన్ని గడిపాడు. మరియు ఈ ఇస్లాం మతానుసారాల ప్రకారం రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. ఈయన చక్రవర్తి అయినా కానీ తన సొంతంగా సంపాదించిన డబ్బులనే తన అవసరాలకి వాడుకునేవాడు అనమాట. ఈయన పరిపాలనలో పరమత సహనం పాటించకపోవటం వల్ల అస్సాం, రాజస్థాన్, పంజాబ్, డెక్కన్ ప్రాంతాల్లో డెక్కన్ ప్రాంతాల్లో తిరుగుబాట్లు మొదలయ్యాయంట. ఈ తిరుగుబాట్లు చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ. వీళ్ళు ఈ ఔరంగజేబుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వాటిలో శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో సఫలం కాగలిగాడు అనమాట. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు ఈ డెక్కన్ పైన దండెత్తాడు. అయితే ఈ డెక్కన్ పైన అక్కడ బీజాపూర్, గోల్కొండని 1685లో బీజాపూర్ని, 1687లో గోల్కొండని ఈ ఔరంగజేబు జయించాడు అనమాట. ఇది ఇంతవరకు మనకి ఇక్కడ ఈ మొఘల్లో ఉన్నటువంటి రాజుల గురించి. తర్వాత వీళ్ళ పరిపాలనా విధానాన్ని చూద్దాం. ఇక్కడ మన ఢిల్లీ సుల్తాన్లోనే చెప్పుకున్నట్టు అధికారాలన్నీ సుల్తాన్కి అన్నట్టు ఇక్కడ కూడా అధికారాలన్నీ చక్రవర్తి మాత్రమే చూస్తాడు. అయితే ఈ పరిపాలనలో చక్రవర్తికి సహాయం చేయడానికి కొంతమంది మంత్రివర్గ బృందం అయితే ఉంటుందన్నమాట. పరిపాలనలో అన్ని అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయి? చక్రవర్తి. ఓకేనా? అయితే ఈయనకి సహాయం చేయడానికి ఏముంటుంది? మంత్రి మండలి అనేది ఉంటుంది. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం ఎవరిది? చక్రవర్తిదేనమాట. అయితే మొట్టమొదటిగా పరిపాలించిన బాబర్, హుమాయూన్లు తక్కువ కాలం పరిపాలించడం వలన ఈ పరిపాలన పైన పెద్దగా ముద్ర అయితే వేయలేకపోయారు. తర్వాత అక్బర్ ఈ మొఘల్ సామ్రాజ్య పరిపాలన పైన తనదైన ముద్ర వేశాడనమాట. ఈ అక్బర్ చక్రవర్తి గారు మొత్తం రాజ్యాన్ని సుబాలుగా విడగొట్టాడు. దీనికి ప్రతి సుబాకి ఒక అధికారిని నియమించాడు. ఆయన పేరే సుబేదార్. ఓకేనా? ఈ అక్బర్ కాలంలో మొత్తం 15 మంది సుబేదారులు ఉండేవాళ్ళంట. అంటే ఇక్కడ సుబా అంటే రాష్ట్రం అని అర్థం. అని అర్థం అన్నమాట. 15 సుబాలు ఉండేవి, అంటే 15 మంది సుబేదారులు ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ శిస్తు వసూలు పద్ధతి కూడా ఉండేది. 1/3 పంట పండించిన దాంట్లో 1/3 వంతు చక్రవర్తికి మనం పన్ను కట్టాలన్నమాట. నెక్స్ట్ ఈ సుబాలని పరగణాలుగా మరియు సుబాలని సర్కారుల్ని పరగణాలుగా విభజించారు. అక్బర్ కాలంలో మొత్తం ఎన్ని సుబాలు ఉండేవి? 15. ఓకేనా? నెక్స్ట్ ఈ అక్బర్ పరిపాలనలో షేర్షా పరిపాలించిన ముద్ర అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మన్సబ్దారీ విధానం. ఇక్కడ మన్సబ్దారీ విధానం అంటే ఇది ఒక సైనిక విధానం అనమాట. మన్సబ్ అంటే ర్యాంక్. ఈ ర్యాంక్ అనేది ఎలా ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికుల ఆధారంగా మన్సబ్ అనే హోదా లేదా ర్యాంక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10 నుండి 10,000 మంది
10,000 మంది సైనికులు ఒక్కొక్క మన్సబ్దారి దగ్గర ఉండేది ఈ ర్యాంకు. ఓకేనా, ఒక్కొక్క మన్సబ్దారుడి దగ్గర ఉన్నటువంటి సైనికులను బట్టి వాళ్ళకి ర్యాంక్ అనేది వివిధ స్థాయిల్లో మన్సబ్దారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలాగనే అక్బర్ కాలంలోనే ఇంకొక పద్ధతి ఉంటుంది, జత్. అదొక రెవెన్యూ విధానం, మన్సబ్దారి యొక్క సైనిక విధానం అన్నమాట. ఓకేనా, ఇతర పాలకులతో మొఘలుల యొక్క సంబంధాలు. ఇక్కడ అక్బర్ కాలంలో రాజపుత్రులతో ఈయన స్నేహం అయితే చేశాడనమాట. అయినా కానీ కొంతమంది రాజపుత్రులు, ఎవరు సిసోడియా వంశానికి చెందిన రాజపుత్రులు, ఈ మొఘలులతో స్నేహం చేయడానికి నిరాకరించారనమాట. ఇంకా మిగతా మతస్థుల్ని అక్బర్ ఇక్కడ సొంత మతస్థులలాగా పరమత సహనాన్ని పాటించి వాళ్ళకి మంచిగా పరిపాలన అయితే అందించడం జరిగింది. దానివల్ల అక్బర్ కాలంలో ఎటువంటి తిరుగుబాట్లు జరగలేదు. తర్వాత ఈ షాజహాన్ కాలం నుంచి ఈ అక్బర్ కాలంలో జరిగినటువంటి ఈ మతానికి సంబంధించిన సంస్కరణలు అనేవి కోల్పోయి ఇతర మతస్థుల తిరుగుబాట్లు జరగటం ప్రారంభమయ్యాయి అన్నమాట. నెక్స్ట్ సాంఘిక జీవనం. దాంట్లో మతం. ఈ మతంలో మొఘలులు సున్నీ మతస్థులు అన్నమాట. ఏ మతస్థులు? సున్నీ. ఇక్కడ అధికార మతం ఏంటయ్యా అంటే అందరికీ తెలుసు, ముస్లిం. అధికార మతం ఏదయ్యా అంటే ముస్లిం. అక్బర్ పరమత సహనాన్ని పాటించాడు. హిందువులపై విధించే జిజియా పన్ను, యాత్రికుల పన్నుని తొలగించాడనమాట. జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నుని తొలగించాడు. ఇక్కడ జిజియా పన్ను అంటే ఒక హిందువు లేదా మిగతా మతాలకు చెందిన వాళ్ళు వాళ్ళ సైన్యంలో చేరకుండా మరియు వారి మతాచారాలు పాటించడానికి చక్రవర్తికి చెల్లించే పన్ను అనమాట. ఈ జిజియా పన్నుని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? బానిస వంశాన్ని స్థాపించిన వాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? బానిస వంశాన్ని స్థాపించిన వాడు అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ కాలం నుంచి, అంటే ఢిల్లీ సుల్తాన్స్ నుంచి ఇది వస్తూ వచ్చింది, ఒకరి తర్వాత ఒకరు విధిస్తూ వచ్చారు. అయితే దీన్ని ఎవరు రద్దు చేశారు? అక్బర్ రద్దు చేశాడు. అక్బర్ రద్దు చేశాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సమాజంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు, కానీ ఎవరి అధికారాలు నడిచేవి? ముస్లిమ్స్ యొక్క అధికారాలు నడిచాయి అన్నమాట. ఇంకా హిందువులు ముస్లింలు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఔరంగజేబు ఇస్లాం మరియు షరియత్ చట్టం ప్రకారం ప్రజల జీవన విధానాన్ని పరిశీలించడానికి ముతవాసిబ్ అనే మతాధికారుల్ని నియమించాడనమాట. ఓకేనా, ముతవాసిబ్ అంటే ఎవరు అని అడుగుతాడు. ముతవాసిబ్ అంటే ఎవరు? మతాధికారులు. ఈ మతాధికారులను ఎవరు నియమించారు? ఔరంగజేబు. ఎవరు నియమించారు? ఔరంగజేబు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాత్రికుల పన్ను. ఈ ముస్లిం చక్రవర్తులు అనేవాళ్ళు హిందువులు వాళ్ళ పవిత్ర ప్రదేశానికి, అంటే వాళ్ళు తీర్థయాత్రలు చేయడానికి వాళ్ళ దగ్గర వసూలు చేసే పన్నే యాత్రికుల పన్ను అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఆర్థిక జీవనం. దానికి ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్దాం. అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రీ, ఈ ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అంటే ఇది ఒక సమావేశ మందిరం లేదా ప్రార్థనా మందిరం అన్నమాట. ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. దీంతో పాటు ఈయన 1582లో దీన్-ఇ-ఇలాహీ అనే మతాన్ని స్థాపించాడు అనమాట. ఈ దీన్-ఇ-ఇలాహీ అంటే అర్థం ఏంటంటే విశ్వజనీన శాంతి లేదా అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం.
అయితే ఈ దీని ఇలాహీలో 18 మంది మాత్రమే చేరారన్నమాట. అంటే ఇది ఆస్థాన మతంగా మిగిలిపోయింది. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఇక్కడ ఫతేపూర్ సిక్రీ, ఈ ఫతేపూర్ సిక్రీని అక్బర్ ఎందుకు కట్టించాడంటే ఇక్కడ చిత్తూరు మరియు రణతంబోర్ మీద విజయాలకి గుర్తుగా మరియు తన గురువైనటువంటి షేక్ సలీం చిస్తి గౌరవార్థం ఆగ్రా నుంచి సిక్రీకి రాజధాని మార్చాలని ఈ ఫతేబాద్ అనే పట్టణాన్ని అయితే కట్టించడం జరిగింది. అది రాను రాను ఫతేపూర్ సిక్రీగా మారిందనమాట. ఇక్కడ ఫతేబాద్ అంటే ఫతేబాద్, ఇక్కడ ఫతే అంటే విజయం, అనమాట. ఇక్కడ ఫతేబాద్, ఇక్కడ రెండు ఎక్కడైనా చిత్తూరు మరియు రణతంబోర్ మీద విజయాలకి గుర్తుగా మరియు తన గురువైన షేక్ సలీం చిస్తి గారి గౌరవార్థం ఆగ్రా నుంచి సిక్రీకి రాజధాని మార్చాలని అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. అదే ఫతేబాద్. ఆ ఫతేబాద్ తర్వాత రాను రాను ఫతేపూర్ సిక్రీగా మారింది. ఇక్కడ ఫతే అంటే విజయం, ఫతే అంటే ఏంటి? విజయం అన్నమాట. ఆ ఫతేపూర్ సిక్రీలో ఏమేం కట్టాడు? ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని కట్టాడు. దీని ఇలాహీ అనే మతాన్ని స్థాపించాడు. అయితే దీని ఇలాహీలో ఎంతమంది చేరారు? 18 మంది మాత్రమే చేరారు అన్నమాట. నెక్స్ట్ మనకి ఆర్థిక జీవనం. ఇక్కడ మొఘలుల కాలంలో ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం మరియు వ్యవసాయం పైన ఆధారపడింది. వాణిజ్యం మరియు వ్యవసాయం, ఎక్కడైనా వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి రాజ్యం అంతా రహదారులను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేశారు రహదారులు. ఈ రహదారుల వల్ల ఇక్కడ ఒక చోట నుంచి మరొక చోటకి వాణిజ్య సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. దానివల్ల ఈ వాణిజ్యం విస్తరించి ఈ రాజ్యం అంతా ఆర్థికంగా పరిపుష్టిగా తయారవడానికి ఈ మొఘలులు కృషి చేశారన్నమాట. ఈ మొఘలుల కాలంలో నాణ్యాలు ఇక్కడ షేర్షా సూర్ మనందా చెప్పుకున్న షేర్షా సూర్ దగ్గర ఆయన రూపాయి అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అది వెండి నాణ్యం. రూపాయి అనేది వెండి నాణ్యం అన్నమాట. నెక్స్ట్ మొఘలులు దాన్ని కొనసాగించారు. మరియు దామ్ అనేది ఏంటి? రాగి నాణ్యం. దామ్ అనేది రాగి నాణ్యం. అయితే దీన్ని మొఘలులు ప్రవేశపెట్టారు అన్నమాట. ఎవరు ప్రవేశపెట్టారు? మొఘలులు. అక్బర్ కాలంలో దామ్ అత్యంత సాధారణ నాణ్యంగా చలామణి అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయంలో ఆహార పంటలైనటువంటి గోధుమ, వరి, బార్లీని పండించారు. గోధుమ, వరి, బార్లీ. వీటితో పాటు మనకి మొక్కజొన్న మరియు పొగాకు వంటి వ్యాపార పంటల్ని కూడా పండించాడు. మొక్కజొన్న మరియు పొగాకు వంటి వ్యాపార పంటలు మరియు నగదు పంటలైనటువంటి పత్తి, గంజాయి, నీళ్ళు మందులు కూడా ఈ మొఘలుల కాలంలో వ్యవసాయంలో విస్తృతంగా పండించడం ప్రారంభమైందన్నమాట. ఇందాక మనం ఒక పద్ధతి జప్త్ అనే గురించి చెప్పుకున్నాం. ఎక్కడ? మన్సబ్దారీ దగ్గర. మన్సబ్దారీ అనేది సైనిక విధానం, జప్త్ అనేది రెవెన్యూ విధానం. ఈ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అక్బర్ ఒక ఆయన్ని నియమించాడు. ఆయనే రాజా తోడర్మల్. ఈ రాజా తోడర్మల్ ఈ జప్త్ని ప్రవేశపెట్టడానికి దాదాపుగా 20 సంవత్సరాలు తీసుకున్నాడు అన్నమాట. అంటే 1580లో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ పంటలు మరియు ధరల హెచ్చు తగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించి వాటన్నిటిని యావరేజ్ చేసి ఎక్కడెక్కడ ఏ పంట పండిస్తున్నారు దానికి అనుగుణంగా ఇక్కడ శిస్తు అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఆ శిస్తు 1/3 వంతు నుంచి సగం వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది రైతులకి మరియు రాజ్యానికి ఇద్దరికి మేలు చేసే విధంగా ఈ జప్త్ అనే పద్ధతిని తీసుకొచ్చారనమాట. అయితే ఈ శిస్తుని దేనిలో చెల్లించాలంటే దామ్లలో చెల్లించాలి. దేనిలో చెల్లించాలి? దామ్లలో చెల్లించాలన్నమాట. నెక్స్ట్ ఈ విధానాన్ని జప్త్ అంటారు. జప్త్ విధానంలో శిస్తు ఏ నాణ్యాల్లో అంటే ఏ రకం నాణ్యాల్లో చెల్లించాలి అని అడుగుతాడు. అప్పుడు
మీరేం చెప్పాలి అక్కడ? దామ్లలో చెల్లించాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫతేపూర్ సిక్రీలోనే అక్బర్ గుజరాత్, ఓకేనా, గుజరాత్ పైన విజయాలకి గుర్తుగా ఒక కట్టడాన్ని అయితే కట్టించాడు అనమాట. అదే బులంద్ దర్వాజా. ఈ బులంద్ దర్వాజా అనేది చాలా ఎత్తైన కట్టడం. మరియు ఈ ఫతేపూర్ సిక్రీలో అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాల్లో ఇది కూడా ఒకటనమాట. నెక్స్ట్ ఎర్రకోట. నెక్స్ట్ ఏంటి? ఎర్రకోటని ఎవరు నిర్మించారు? ఎర్రకోటని షాజహాన్ నిర్మించారు. షాజహాన్ నిర్మించారు అనమాట. ఇది షాజహాన్ యొక్క రాజధాని అయిన షాజహానాబాద్. ఆ షాజహానాబాద్లో రాజకుటుంబం నివసించడానికి అంతఃపురంగా నిర్మించబడింది. ఏంటిదది? ఎర్రకోట. అదే. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా ఈ దివానీ కాస్, మోతీ మసీదు, హయత్ బక్ష్ రంగ్ మహల్ అనే ఇతర ముఖ్య నిర్మాణాలను కూడా ఈ మొఘలుల కాలంలో నిర్మించారనమాట. నెక్స్ట్ తాజ్ మహల్. నెక్స్ట్ ఏంటి? తాజ్ మహల్ మొఘలుల యొక్క కళా వైభవంలో తాజ్ మహల్ కిరీటంగా మిగిలిపోయింది మరియు ఆభరణంగా కూడా మిగిలిపోయింది. నెక్స్ట్ ఇది ప్రపంచ 7 వింతల్లో ఒకటి. దీన్ని నిర్మించింది ఎవరు? షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ పైన ప్రేమకి గుర్తుగా ఈ తాజ్ మహల్ని నిర్మించడం జరిగింది. దీన్ని పాలరాతితో కట్టారు. ఏ రాతితో కట్టారు? పాలరాతితో కట్టారనమాట. నెక్స్ట్ తాజ్ మహల్ మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తించబడింది. ప్రపంచ వారసత్వ సంపదలో ఇది కూడా ఒకటిగా కీర్తింపబడింది. మొఘలుల యొక్క కళా వైభవంలో కలికితురాయి వంటిది. ఏంటిది? తాజ్ మహల్ అన్నమాట. నెక్స్ట్ సంస్కృతి. ఇక్కడ పర్షియన్ కళా సాహిత్యాలు భారతీయ కళా సాహిత్యాలతో సమ్మిళితం కావటం అనేది జరిగింది. మరియు ఆ కాలంలో ప్రజలు మస్లిన్, సిల్క్ మరియు వెల్వెట్ మొదలగు దుస్తులు, ఆభరణాలు, గొప్పగా అలంకరించబడిన వస్త్రాలు అయితే ధరించడం వినియోగం అనేది జరిగింది. మరియు యువకులకు ఖురాన్, ఫత్వాయి, ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలో బోధించడానికి మక్తాబ్ అనే పాఠశాలలు నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సాహిత్యం. నెక్స్ట్ ఏంటి? సాహిత్యం. ఇక్కడ సాహిత్యంలో బాబర్ టర్కీ భాషలో గొప్ప కవి అని చెప్పుకున్నాం అన్నమాట. టర్కీ భాషలో గొప్ప కవి. మరియు పర్షియన్ సాహిత్యంలో ఈ మొఘలుల కాలంలో పర్షియన్ భాష అనేది అధికార భాషగా చలామణి అయ్యింది. ఈ బాబర్ ఏం చేశాడు? బాబర్ నామా అనే తన ఆత్మకథని రాసుకున్నాడు. నెక్స్ట్ అక్బర్ కాలంలో అబుల్ ఫజల్ గొప్ప పండితుడు. ఈయన ఐని అక్బర్ నామా అనే గ్రంథాలని రాశాడు అనమాట. ఈ జహంగీర్ లేదా జహంగీర్ నామా రాసుకున్నాడు అనమాట. జహంగీర్ నామా లేదా తుజుక్-ఈ జహంగీర్ నామా. దీన్ని ఎవరు రాసుకున్నారు? జహంగీర్ రాసుకున్నాడు అనమాట. నెక్స్ట్ షాజహాన్ కొడుకైన దారా షికో ఈయన ఏం చేశాడు? భగవద్గీత మరియు మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతో హిందీలోకి రచించాడు అనమాట. నెక్స్ట్ చిత్రకళ. నెక్స్ట్ ఏంటి? చిత్రకళలో అత్యంత ప్రసిద్ధుడు అని మనం జహంగీర్ని చెప్పుకున్నాం. ఈ జహంగీర్ కాలంలోనే
మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రకళ అనేది అభివృద్ధి చెందింది. ఈ చిత్రకళలో నెమలి నీలం భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులని ఈ మొఘలుల చిత్రాల్లో కొత్తగా చేర్చబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ సంగీతం. బాబర్ హుమాయూన్లు సంగీతాన్ని ప్రోత్సహించారు. అయితే ఔరంగజేబు ఏం చేశాడు, ఈ సంగీత విద్వాంసులందరినీ, ఈ ఆస్థానంలో ఉండే వాళ్ళందరినీ రద్దు చేశాడు అనమాట. సంగీత కార్యక్రమాన్ని రద్దు చేశాడు. అక్బర్ కాలంలో మొత్తం 36 మంది సంగీత విద్వాంసులు ఉండే వాళ్ళని ఎవరు చెప్తున్నారు, అబుల్ ఫజల్ చెప్పాడు అనమాట. వారిలో తాన్సేన్, బాజ్ బహదూర్ ప్రసిద్ధులు. అనమాట. తాన్సేన్ అనే ఆయన అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒకరు. ఓకే, ఈ తాన్సేన్ అద్భుతంగా సంగీతం అంటే పాటలు పాడేవాడు అనమాట. ఈయన మేఘ మల్హర్ అనే రాగంతో వర్షాన్ని కురిపించేవాడు అనమాట. నెక్స్ట్ దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడంట. దీపక్ అనే రాగంతో అగ్నిని సృష్టించేవాడని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ప్రస్తుత హిందుస్థానీ సంగీతంలో ఈ శైలులు కనిపిస్తాయంట. నెక్స్ట్ అక్బర్ స్వయంగా నగారా అనే ఒక సంగీత పరికరాన్ని వాయించేవాడు. నెక్స్ట్ చివరగా ఈ మొఘల్ సామ్రాజ్య పతనం. ఈ మొఘలులు ఇక్కడ అక్బర్ మరియు జహాంగీర్ దాకా బాగానే పరిపాలించిన షాజహాన్ నుంచి పరమత సహనం పాటించకపోయేసరికి అక్కడి నుంచి కూడా ఈ మొఘలులకి వ్యతిరేకంగా చాలామంది పోరాటం అయితే చేయటం జరిగింది. అది ఔరంగజేబు కాలంలో పై స్థాయికి వెళ్ళడం జరిగింది. అయితే ఔరంగజేబు తనకి సమకాలీనంగా అంటే తన కొడుకుల్లో కానీ ఇతరుల్లో కానీ తనంతటి వారిని ఎవరిని ఎదగనీయకపోవడం వలన తన తర్వాత వచ్చిన రాజులు అసమర్థులుగా మిగిలిపోయారన్నమాట. దానితో పాటు శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని సమకాలీన రాజ్యంగా స్థాపించడం కూడా ఈ మొఘలుల యొక్క పతనానికి కారణమైంది. మరియు అహ్మద్ షా, నాదిర్ షా దండయాత్రలు, మన్సబ్దారుల తిరుగుబాట్లు కూడా ఈ మొఘలుల పతనానికి దారితీశారన్నమాట. ఎట్లయితే 1526లో బాబర్ స్థాపించిన ఈ మొఘల్ సామ్రాజ్యం 1857లో 1857లో బహదూర్ షా టూ కాలంలో ఈ మొఘల్ సామ్రాజ్యం అంతమైతే అవటం జరిగిందనమాట. ఇది మొఘలుల సామ్రాజ్యం గురించి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లెసన్లోనే మనకి సమకాలీన రాజ్యంగా మరాఠా సామ్రాజ్యం అయితే ఉండటం జరిగింది. అది పార్ట్ 2గా మరాఠా సామ్రాజ్యంగా చేయబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెసన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్బర్ స్థాపించిన మతం పేరేంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.